నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ అంటే భయం పట్టుకున్నట్టుంది. మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న విపక్ష ఎమ్మెల్యేల్ని తన వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానని పదే పదే ఊదరగొట్టే చంద్రబాబు తన పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దృష్టి మరలించేందుకు సరికొత్త పన్నాగాలు పన్నుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని టీడీపీలో చేర్చుకునే నిస్సిగ్గు రాజకీయాలకు తెరతీశారు. చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలు ఇవాళ ఫోర్త్ ఎస్టేట్ టాపిక్. ఇందులో పాల్గొనేందుకు మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేరుగా నాగార్జున ఉన్నారు స్టూడియోలో. అట్లాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ సుందరరామ శర్మ, విజయవాడ నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు గరిమెల చిట్టిబాబు రాజమండ్రి నుంచి మనతో చర్చలో పాల్గొంటారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చు. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు facebook.com/సాక్షి న్యూస్ పేజీలో పోస్ట్ చేయవచ్చు. చెప్పాల్సిన సమయంలోనే అన్నీ చెప్తానన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ భూమా నాగిరెడ్డి. పార్టీ మార్పు ఊహాగానాలపై ఆయన స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఎప్పుడు కలుస్తాననే విషయం సమయం వచ్చినప్పుడు చెప్తానని అన్నారు. నిర్ణయం తీసుకోవడానికి గంటలు, రోజులు పట్టొచ్చని, మీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళనని మీడియాతో వ్యాఖ్యానించారు. పిఎస్సి చైర్మన్ పదవికి రాజీనామా చేయలేదని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేరికను టీడీపీ నేత రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆదినారాయణ రెడ్డి చేరితే తన దారి తాను చూసుకుంటానని పరోక్షంగా చెప్పారు. ఆదినారాయణ రెడ్డి కారణంగా తన కుటుంబ సభ్యుల్ని కోల్పోయానని ఆయన అన్నారు. అట్లాంటి వ్యక్తిని టీడీపీలో ఎట్లా చేర్చుకుంటారని రామసుబ్బారెడ్డి ప్రశ్నించారు. అయితే అధినేత నిర్ణయాన్ని గౌరవిస్తామని కూడా అన్నారు. అది కూడా మనస్ఫూర్తిగా అంగీకరించడం లేదన్నారు రామసుబ్బారెడ్డి. టీడీపీలో చేరుతున్నారనే వార్తల్ని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్సీపీని వదిలితే ప్రజలు చీపుర్లు, చెప్పులతో కొడతారని అన్నారు. సాక్షితో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు రాజన్న దొర, పుష్పశ్రీవాణి, నారాయణ స్వామి మాట్లాడారు. వాళ్ళు ఏమన్నారో విందాం. సమాజానికి, ప్రజాస్వామ్యానికి ఎంత అవసరం ఉందో దానికి నియంత్రణ కూడా అంత అవసరం అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే కనీసం నేను ఎవరితో మాట్లాడకుండా, చెప్పకుండా నా పేరు ఈ విధంగా నేను తెలుగుదేశం పార్టీకి వెళ్తున్నాను ప్రకటించడం చాలా బాధాకరమైన విషయం. మా నరనరాన రాజశేఖర రెడ్డి గారు అభిమానం, ఆయన చేసిన సేవలు ప్రవహిస్తున్నవి. అలాగే జగనే మా నాయకుడు. నేను జగన్ పార్టీతోనే ఉంటున్నాను, జగన్తోనే ఉంటున్నాను. కానీ ఇటువంటి అవాస్తవాలు ఎందుకు ప్రకటిస్తున్నారు అనే విషయాన్ని ఒక పక్క గవర్నరు, ఇంకొక పక్క రాష్ట్రపతి గారు, అలాగే న్యాయస్థానాలు కూడా మీడియాను నియంత్రించడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే సమాజానికి ఏ మీడియా వల్ల అయితే మంచి జరుగుతుందో ఆ మీడియా వల్లే సమాజానికి, ప్రజాస్వామ్యానికి చెడు జరిగే అవకాశం ఉంది. అందువల్ల ఎలక్షన్ కమిషన్ కూడా మీడియాను నియంత్రణ చేయడానికి సంబంధించిన వారితో మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. నా మీద వచ్చినవన్నీ కూడా అవాస్తవాలు. నేను ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, జగన్ గారి వెంట నడుస్తాను. జగనే మా నాయకుడు, వైఎస్ఆర్ఏ మా దేవుడు. నేను చదువుకున్న రోజుల్లో, అంటే 2004 నేను డిగ్రీలో చదువుకున్న రోజుల్లో నుంచి మేము రాజశేఖర రెడ్డి గారి అభిమానం, వాళ్ళ కోసమే పాటుపడతాను తప్ప రాజకీయాలంటే ఏమిటో తెలియనప్పుడే రాజశేఖర రెడ్డి గారి గురించి నేను ఫ్రెండ్స్తో దెబ్బలాడిన రోజులు ఉన్నాయి. ఈ రోజు నా నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి, తెలుగుదేశం బహిర్గత అభ్యర్థి ఇద్దరు పోటీ చేసినప్పటికీ 20,000 మెజారిటీతో నేను ఈరోజు వైఎస్ఆర్సీపీ తరపున ఇక్కడ నేను గెలుపొందాను. అంటే నా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ తరపున్నారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతినే ప్రయత్నం కానీ తెలుగుదేశం ప్రభుత్వం, ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఏముందండి? ప్రజలకు ఏం చేయగలుగుతుందండి? ఈరోజు అధికారంలోకి వచ్చింది. ఏ స్కీములన్నా బలహీన వర్గాల వారికి ఏమైనా చేయగలుగుతుందా టీడీపీ ప్రభుత్వం? అటువంటి టీడీపీ ప్రభుత్వంలోకి మేము వెళ్తున్నామని చెప్తున్నారే, ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ నియోజకవర్గాల్లోకి వెళ్ళలేని పరిస్థితి. ఈరోజు మేము ప్రత్యక్షంగా ఉన్నాం కాబట్టి, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ధైర్యంగా నియోజకవర్గాల్లోకి వెళ్ళగలుగుతున్నాం. ఒకవేళ మేము ప్రభుత్వంలో అధికార పార్టీలోకి వెళ్తే మమ్మల్ని చెప్పులతో, చీపులతో తరిమి కొడతారు. నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జగన్ గారి దగ్గర ఆయన పనిచేయడానికి ఇష్టపడతాను కానీ వేరే పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదు. మేము ఎన్నటికీ జగన్ గారి వెంటే ఉంటాం. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ నుంచి శాసనసభ్యుల్ని తీసుకుంటుందనే ప్రచారం ఒకటి జరుగుతున్నది ముమ్మరంగా. దానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. మనతో నాగార్జున గారు. నాగార్జున గారు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ మంత్రి
అచ్చెన్నాయుడు ఇప్పుడు ఒక మాట చెప్పినాడు ఇంతకుముందు, ఏంటంటే ప్రక్రియ మొదలైంది, చాలామంది వస్తున్నారు, శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా చాలామంది చేరిపోతారు మాతో అని చెప్తున్నారు. ఏమనిపిస్తుంది? సరే, యాక్చువల్గా ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల్లో శాసనసభ్యులను ప్రజలు ఎన్నుకున్నారు. మెజారిటీ శాసనసభ్యులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధికారం వచ్చింది. నేను ఒకటి అడుగుతా ఉన్నా, తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానీ, అచ్చెన్నాయుడు గారిని కానీ, అలాగే ముఖ్యమంత్రి గారు కూడా, ఒక పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి ఆ పార్టీ నుంచి వేరే పార్టీలో చేరుతున్నప్పుడు నిబద్ధత గల రాజకీయ నాయకుడైతే, రాజకీయాలు ఖచ్చితంగా మేము రాజకీయాల్లో మనగలుగుతాము అనే ఆలోచన ఉన్నటువంటి రాజకీయ నాయకుడు నిజంగా వేరే పార్టీలో చేరుతున్నప్పుడు ఆ పార్టీకి రిజైన్ చేసి వేరే పార్టీలో చేరాలి. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు అలా చేశారని చెప్పడానికి ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీని వీడి వెంటనే రిజైన్ చేసి కడప పార్లమెంటుకి పోటీ చేసిన పరిస్థితి ఉంది. మా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గారు పులివెందుల నుంచి పోటీ చేశారు. 18 మంది శాసనసభ్యులు మా పార్టీలోకి వస్తే అందరినీ రిజైన్ చేపించి ఎన్నికల్లో గెలిచాం మేము. ఆ చరిత్ర ఏ పార్టీకి లేదు. చంద్రబాబు నాయుడు గారికి అసలు లేనే లేదు. ఈరోజు అచ్చెన్నాయుడు గారు మాట్లాడవచ్చు, లేకపోతే మంత్రులు మాట్లాడవచ్చు, అధికారం ఉందొచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళని చేర్చుకోవచ్చు చాలామందిని. మా పార్టీ నుంచి కూడా ఎంతమంది వెళ్ళొచ్చు. ఒకవేళ వాళ్ళకి రాజకీయ లబ్ధి, ఆర్థిక లబ్ధో, కేసుల భయమో, లేకపోతే ఏదో ఒక ఆలోచనలతో వాళ్ళు ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి ప్రజలు మోసం చేసి వెళ్ళొచ్చేమో కానీ ఒక సిస్టమేటిక్ ప్రకారం ఈరోజు ఎన్నికల్లో గెలుస్తున్నారు. గెలిచిన వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయకముందే పార్టీ మారినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. మా పార్టీలో గెలిచిన పార్లమెంట్ సభ్యుడు వెంటనే వెళ్ళిపోయి చేరు కూర్చున్నారు ఇద్దరు. ఈరోజు చెబుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారికి ఒక పార్టీ ఉందా, ఒక ఎజెండా ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఒక జెండా ఉందా? ఎన్టీ రామారావు గారు తీసుకున్న పార్టీని అర్ధాంతంగా ఆ బండి ఎక్కి ఆ చెన్నాకోలు తీసుకొని ఆ బండిలో లాక్కెళ్ళేసి ఈరోజు రాజ్యాన్ని ఆళ్తా ఉన్నాడు. అతను ఒక పార్టీలో ఒక్క పార్టీ పెట్టినటువంటి వ్యక్తి ఒక విలేజ్ ప్రెసిడెంట్ని గెలిపించి మా పార్టీ ఇది, నా పార్టీ తరఫున విలేజ్ ప్రెసిడెంట్ గెలిచాడు, నా పార్టీ తరఫున ఎమ్మెల్యే గెలిచాడు, నా పార్టీ తరఫున అధికారంలోకి వచ్చాడని చెప్పాలా? అది చెప్పడానికి ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక్క నాయకుడు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి. అతను బయటకు వచ్చాడు, ధైర్యంగా యుద్ధంలో పాల్గొన్నాడు, గెలిచాడు, శాసనసభ ఈరోజు ప్రజాదరణ పొందిన నాయకుడు. ఈరోజు రాష్ట్రంలో మా పార్టీలో కూడా వెళ్తారని చెబుతా ఉన్నారు. మరి ఎవరు వెళ్తారో ఎప్పుడు వెళ్తారో తెలియదు. రాయలసీమ ప్రాంతంలో మా పార్టీలో ఉన్న నాయకులను భయభ్రాంతులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు రకరకాల ఆలోచనలతో ఉండుండొచ్చు. దీనివల్ల రేపు రాబోయే ఎన్నికల్లో మీరు ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి వాగ్దానాలు, మీరు ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎన్ని చేశాము, అకౌంటబిలిటీ ఎంత, ప్రజల ఆమోదం ఎంత ఉంది, ప్రజా సమస్యల మీద అవగాహనతో మనం ఎంతవరకు పనిచేశాము అని రేపు ఎన్నికల్లో ఇదిగో మేము ఇవి చేశాము. ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల్లో పోటీ చేస్తే గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తే కేంద్రంలో ఉన్నటువంటి ఆ పార్టీలో అధినేత్రికి నాది బాధ్యత ఎన్నికల్లో ఓడినా గెలిచినని చెప్పే పరిస్థితి ఆ రోజు నిబద్ధత గల నాయకుడు అతను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, రేపు రాబోయే రోజుల్లో నేను ఈ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను చేశా, పార్టీలో ఉన్నటువంటి చాలామంది నేను కొనుక్కున్నా, ఓటుని కోట్ల రూపాయలకి కొన్నటువంటి సంస్కృతిలో ఉన్నటువంటి నేను మరలా ఎన్నికలకు వస్తున్నా, నాకు ఓటేమని అడుగుతాడా? సంక్షేమాన్ని చూపించారని అడుగుతాడా? ఏమని అడుగుతాడు? ఈరోజు వ్యవస్థ అనేది మాట్లాడాల్సిన పరిస్థితుంది సార్. మేము ఎన్నికల్లో మా నాయకుడు పార్టీ మారి వచ్చినప్పుడు మేము మా ఎమ్మెల్యేలు రిజైన్ చేస్తున్నామంటే అసెంబ్లీ గగ్గోలు పెట్టి మా రిజిగ్నేషన్ మేము ఆపరేట్ చేసాం, రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయించుకున్నాం, ఎన్నికల్లో పోటీ చేసాం. ఈరోజు ఆ పరిస్థితి ఎక్కడా లేదు. ఈరోజు టైఅప్ నడుస్తుంది. నేను స్పీకర్ గారిని నిందించాల్సి, స్పీకర్ పోస్టులో ఉన్నటువంటి వ్యక్తిని నిందించాల్సిన పరిస్థితి కాదు, సిస్టమ్ ఎట్లా ఉంది. ఈరోజు నిజంగా ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక శాసనసభ్యుడు, పార్లమెంట్ సభ్యుడు ఒక పార్టీ నుంచి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా రిజైన్ చేయమనండి, పోటీ చేసి గెలవమనండి అవతల పార్టీలో. అది ప్రజాస్వామ్య వ్యవస్థను నిజంగా గౌరవించినట్టు. ఏదో ఎవరో వెళ్తా ఉన్నారు ప్రజా సమస్యల మీద అని చెప్పడం అనేది మాత్రం అది నిజంగా ఇంటలెక్చువల్స్, ప్రజాస్వామ్యవాదులు ఎవరు హర్షించరు. ఓకే, ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో గెలవాలా, ఆ విధంగానే గెలిచి ప్రజల మీద
విశ్వాసం చూరగొని వాళ్ళకి సర్వీస్ చేయాలా. నాగార్జున గారు, మనం సుందరరామ శర్మ గారితో, చిట్టుబాబు గారితో కూడా మాట్లాడదాం. సుందరరామ శర్మ గారు, చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో కొంత ఒక అధికార పార్టీ రాజకీయంగా ఒక సంచలనం సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ఇవాళ సంచలనం అంటే ఏమీ లేదండి. ఆయన చేస్తున్నదంటే ఏంటంటే తెలంగాణలో పార్టీ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రజల దృష్టిని మరల్చాలి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో తను ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు, ఈ పరిస్థితుల్లో ఏంటి ప్రజల యొక్క దృష్టిని మరల్చాలి అని చెప్పానంటే ఈ రకమైనటువంటి పరిస్థితులు లేకపోతే ఈ రకంగా జనాలని తీసుకుని వెళ్ళటము, ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్ళటము, సర్పంచులను తీసుకుని వెళ్ళటము, చివరికి కార్పొరేటర్లకైనా పర్వాలేదు అనేటువంటి పరిస్థితిలోకి తెలుగుదేశం పార్టీ వెళ్తూ ఉంది. నిజానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి పూర్తి అధికారం ఇవ్వటం జరిగింది. ఆయనకి ఇవాల్టి రోజున ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాల్సినటువంటి అవసరం కంటే కూడా కొత్తగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రానికి తను ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని తీసుకుని వాటిల్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి వాటిని నెరవేర్చేటువంటి దానికి కాకుండా ఈ రోజున ఈ రకంగా ఎమ్మెల్యేలను అందరినీ లాక్కోవటం వల్ల ఆయనకు వచ్చేటువంటి లాభం ఏంటో తెలియటం లేదు. ఇంకొకటి కూడా ఏంటంటే ఎదుటి వాళ్ళకి చెప్పేటందుకే నీతులు ఉన్నాయని నిన్నటిదాకా తెలంగాణలో తన పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యేలు కొనబడ్డారని, ఎమ్మెల్యేలందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ వాళ్ళని భయభ్రాంతులను చేసిందని చెప్పానని, వాళ్ళని మభ్యపెట్టిందని చెప్పానని ఈ రకంగా మాట్లాడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు ఈ రోజున ఈ రకంగా చేయటం ఎంత మటుకు కరెక్ట్ అనేటువంటిది ఆయనే నిర్ణయించుకోవాలి. అక్కడ ఒక మంత్రిగా వెళ్ళాడు అని చెప్పి స్పీకర్ డెసిషన్ తీసుకోలేదు అని చెప్పానని, ఆ స్పీకర్ డెసిషన్ తీసుకోలేదు కాబట్టి అని చెప్పని హైకోర్టులో వేసి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారి పార్టీ మరి ఈ రోజున ఏం చేస్తుంది? ఈ రకంగా తను ఆకర్షించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా సరే తన పార్టీలో చేరిన వెంటనే వాళ్ళ చేత రాజీనామాలు ఇప్పించినటువంటి వాళ్ళ దగ్గర అక్కడ మళ్ళీ ఎన్నికలకి పోతారా? లేకపోయేటట్లయితే అక్కడ తెలంగాణలో ఏ రకంగా అయితే తన పార్టీని వాళ్ళకి ఈ రోజు వరకు తను చెప్పుతున్నటువంటిది, అక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు, ప్రజాస్వామ్యం, ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, ఇది తప్పు అనేటువంటి చెప్తున్నటువంటి వ్యక్తి మరి ఈ రకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి సమాధానం చెప్తారు అనేటువంటిది కూడా మనం ఆలోచించాలి. ఈ రోజున ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి చాలా విలువ ఉంది. అధికార పక్షానికి వచ్చినటువంటి వ్యక్తి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇద్దరు కూడా రాజ్యాంగబద్ధంగా కొన్ని రైట్స్ ఇవ్వటం కూడా జరిగింది. క్యాబినెట్లో ర్యాంక్ ఇవ్వటం జరిగింది ప్రతిపక్ష నాయకుడికి. ఎందుకు అని చెప్పారంటే అధికార పక్షం చేసేటువంటి పనులకి, అధికార పక్షం చేసేటువంటి తప్పుల్ని చూపించటం కోసం ప్రతిపక్షం పనిచేస్తుంది ప్రజాస్వామ్యంలో. ఇవాళ ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తుల్ని తన పార్టీలోకి తీసుకుంటున్నారు అని చెప్పానంటే వాళ్ళ ఇతర పక్షాల్లో వాళ్ళని తీసుకోవటము, మా అభివృద్ధిని చూసి వస్తున్నారు, ఏం చేశారని చెప్పని ఇప్పటివరకు అభివృద్ధి, ఏమి చేశారని చెప్పని అభివృద్ధి ఈ రోజున వాళ్ళందరికీ ఆకర్షణ అవుతున్నారు అనేటువంటిది దానికి ఆయనే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఈ రోజున ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఒక పక్కనేమన్నా పరిస్థితులు బాగలేదని చెప్పానని, ఒక పక్కనేమన్నా మనకి రెవెన్యూ లోటు ఉందని చెప్పానని, ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పానని చెబుతున్నటువంటి ఆయన, ఒక పక్కనేమన్నా కొన్ని కోట్ల రూపాయలు, వేల రూపాయలు అవినీతి జరుగుతూ ఉంది అని చెప్తున్నటువంటి ఒక ఆయన, ఈ రకంగా చెప్తున్నటువంటి ఈయన ఇవాళ మంత్రులందరూ కూడా ఈ రకంగా వాళ్ళు చెప్తూ ఆకర్ష అవుతున్నారు, అభివృద్ధిని చూసి వస్తున్నారు అనేటువంటిది చెప్పటం, మరి తెలంగాణలోకి వచ్చేసరికల్లానే ఉన్న ఇంకొక పద్ధతిని అవలంబించడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. ఇవాళ తెలంగాణలో మీకు ఏ పరిస్థితి అయితే ఎదురైందో రేపు పొద్దున్న ఇక్కడ కనుక ఈ రకంగా చేయటం మూలకంగా మీరు అనుకుంటున్నారు కానీ అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు సరైనటువంటి పద్ధతిగా పోదు. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయటం, ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడం, ప్రతిపక్ష నాయకుల్ని బెదిరించటం, ప్రతిపక్ష నాయకుల్లోగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తన పార్టీలోకి లాక్కోవడానికి కావాల్సినటువంటి
పరిస్థితులను ఏర్పాటు చేయటం అనేటువంటిది ప్రజాస్వామ్యానికే కాదు, ఈ Okay. దేశానికి కూడా మంచిది కాదు. Okay. ఒక పక్కన నరేంద్ర మోడీ గారు తన ప్రభుత్వాన్ని పడగొడతారు అని ఆయన చెప్తా ఉంటే, ఈయనేమన్నా ఇక్కడ ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తా, తన పార్టీనేమన్నా తెలంగాణలో మాసిపోయి అభివృద్ధికి కాదు వీళ్ళందరూ అమ్ముడుపోయారని చెప్పడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి ఎక్స్పీరియన్స్ లో ఆయనే వీటన్నిటికీ సమాధానం Right, చెప్పాలి. sir. ఇప్పటికైనా కూడా ఇటువంటి శర్మ గారు. ఆకర్షలు ఆపేసేసి ఆయన రాష్ట్ర అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేటువంటిది చాలా మంచి పద్ధతిగా ఉంటుంది. శర్మ గారు, ఒకసారి మనం చిట్టిబాబు గారితో కూడా మాట్లాడారు. చిట్టిబాబు గారు, తెలంగాణలో అనైతికమైంది, ఆంధ్రప్రదేశ్లో నైతికం ఎట్లా అవుతుంది? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ప్రతిపక్షం నుంచి శాసనసభ్యుల్ని చేర్చుకునే ప్రయత్నంలో పడింది. ఇప్పటికైతే ఒక్కళ్ళు కూడా ఇంకా చేరినట్టు వార్తలు రాలేదు. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒక ఊహాగానాలు జరుగుతున్నాయి, వార్తలు అయితే వస్తున్నాయి. ఇది ఇక్కడ నైతికమైంది, ఆంధ్రలో అనైతిక, తెలంగాణలో అనైతికమైంది, ఆంధ్రలో నైతికం ఎట్లా అయింది? ఈయన నైతికమా అనైతికమా కాదండి, వ్యక్తి యొక్క ఎమ్మెల్యేగా నెగ్గాక ఒక పార్టీలో ఆయన యొక్క నైతికత మీద ఆధారపడే వ్యవహారం నడుస్తుందండి. అంతేగాని పార్టీకి నైతిక కాదండి. రెండు, నాకు డౌట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు ఈ రాష్ట్రాల్లో, ఏదైనా ఇబ్బంది జరుగుతుందని భయపడుతున్నారా ఆయన అనేటువంటిది నా దగ్గర ఉంది. ఎందుకంటే అలా భయపడితేనే వీళ్ళు చేర్చుకోవాలి. సంపూర్ణమైన మెజారిటీ ఉంది వారికి, అసెంబ్లీలో వాళ్ళ దగ్గర సీనియర్ నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఆ విషయాల మీద మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ఎందుకు చేర్చుకోవాలి వీళ్ళని? తెలంగాణలో అయితే వారి యొక్క నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోతే టీఆర్ఎస్ తప్పు చేసిందన్నారు. ఇప్పుడు ఇలా అడుగుతారు, దీన్ని తప్పుని ఎలా అంటాం? అనమా మీరు తప్పు చేస్తారు, అదే తప్పు మీరు చేస్తారు ఇక్కడ అంటే? ఇందాక ఒక మీరు వ్యక్తులు చెప్తున్నారు మీతో, ఎక్కడ చేసేది రైట్ అయితే ఇది కూడా రైటే. చంద్రశేఖర్ రావు గారు మీ సభ్యుల్ని వాళ్ళ పార్టీలో చేర్చుకుంటే, పార్టీకి రిజైన్ చేయకుండా చేర్చుకుంటే, పదవులకి పార్టీకి రిజైన్ చేయకుండా చేసుకుంటే అది రైట్ అని మీరు ఒప్పుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ఒప్పుకుంటాం. అంతే తప్ప మీరు చేసేది తప్పనేటువంటి విషయాన్ని మాత్రం మనం చేస్తూ ఉన్నాం. తెలుగుదేశానికి అవసరం లేదు, మీకు సంపూర్ణమైన మెజారిటీ ఉండగా ఈ రాష్ట్రాల్లో చక్కని పాలన చేసేటువంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఇలాంటివి ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. నా అభిప్రాయం ఏంటంటే తెలంగాణలో జరిగిన డ్యామేజ్ని ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందేమోనని భయంతో కానీ ఇన్సెక్యూరిటీ భావంతో కానీ వారు చేస్తున్నట్టు కానీ ఫీల్ అవుతూ ఉన్నా. ఓకే చిట్టిబాబు గారు, మనం ఒకసారి నాగార్జున గారితో మాట్లాడుతున్నాం. నాగార్జున గారు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షం, కేంద్రంలో రాష్ట్రంలో కూడా భాగస్వాములుగా ఉన్నారు. ఆ పార్టీ నాయకులే చెప్తున్నారు అభద్రతా భావం పెరిగినట్టుంది చంద్రబాబులోని. ఎందుకు పెరిగి ఉంటుంది అభద్రతా భావం? కావలసినంత మంది శాసనసభ్యులున్నారు ప్రభుత్వం నడుపుకోవడానికి. చిట్టిబాబు గారిని అభినందించాలి సార్, చక్కగా ఉన్నది ఉన్నట్టు చెప్పారు వారు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా గమనిస్తూ ఉన్నాం. నిజంగా ఆయనకు అభద్రతా భావమే కలిగింది. అంటే తప్పులు ఆయనకు తెలుసు, ఆయన ఏం చేశారు, ఎన్నికలప్పుడు ఆయన మేనిఫెస్టోలో ఏం పెట్టారు, ఏ హామీలు ఇచ్చారు, ఆ హామీలు ఎంతవరకు నిర్వర్తించారు అనేది కూడా ఆయన తెలుసు. కానీ ఏదో దొంగకు మొహం నలుపంటారు చూడండి, ఆయనకి ఖచ్చితంగా రైతులను మోసం చేశారు, రుణమాఫీ లేదు, ఈరోజు చాలా చోట్ల వేలాలు జరుగుతూ ఉన్నాయి. మహిళలను మోసం చేశారు, విద్యార్థులను మోసం చేశారు, ఇక ఎస్సీ ఎస్టీ బీసీలని వాళ్ళు ఇచ్చిన అన్నీ తెలుసు. ఈ పద్ధతిలో ఇతను రాబోయే ఎన్నికల్లో ఇంకా వ్యతిరేకత వస్తుంది. ఏదో రకంగా సరి చేసుకోవాలన్న ఆలోచనతో ఈ ఎమ్మెల్యేలు అన్నాడు, చివరికి కార్పొరేటర్లు, చివరికి వార్డు మెంబర్లు కూడా పార్టీలు చేర్చుకున్న ఆలోచన వచ్చింది. ఈ మధ్యకాలంలో ఆయన కొన్ని విషయాలు కూడా మాట్లాడారు, మీరు గమనించాలి దయచేసి. దళితుల కోసం మాట్లాడారు. ఆయనకి ఎందుకు వచ్చిందో ఆ అభద్రతాభావం. ఎవరు ఎస్టీల్లో పుట్టాలన్నాడు, రిజర్వేషన్ల కోసం బీసీలు ఎంపర్లాడుతున్నారని బీసీల గురించి మాట్లాడాడు. నిన్న మురికి ఏరియాలో వచ్చే వాళ్ళకి మురికి ఆలోచనలు వస్తాయని చెప్పారు. కోడల్లో మగపిల్లవాడిని కొంటారంటే అత్త అంటే మహిళలను అగౌరవపరచడం. అన్ని సెక్టార్స్ మీద అతను ఇంబ్యాలెన్స్, అతను అభద్రత, అకౌంటబిలిటీ అనేది లేదు. అతను ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఒకటి కూడా చేయలేకపోయారు. కాబట్టి ఒక తెలంగాణలో ఏమో పూర్తిగా తుడుచుకొనిపోయింది. పాపం వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు అవకాశం, వాళ్ళ అబ్బాయి ఏమో ఛాలెంజ్లు చేశాడు, అది చేశాడు, తర్వాత అక్కడ ఫెయిల్ అయినారు. ఇక్కడ తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని డిస్టర్బ్ చేయాలా, ఆంధ్ర రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వీళ్ళందరినీ చేర్చుకొని బలీయంగా ఉన్నారని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా డిస్టర్బ్ అవుతాడు? ఒక్క విషయం దానికే చెప్తున్నా, మీరు ఎంతమందిని ఎన్ని వేల కోటాన కోట్లు, మీరు ఎందుకంటే ఒక్క ఓట్నే కోట్లతో కొన్నారు, ఎన్ని ఆపరేషన్లు చేసినా ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు, శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు.
అందుకని ఒకవేళ ఈ మంత్రులు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పార్టీ నాయకులు ఏదో చెప్పడా ట్రై చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను ఒక మీడియాలో చూసొచ్చా, మహా టీవీలో అనుకుంటా, ఒక వాడు మాట్లాడతాం తెలుగుదేశం ఆమె. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యేలను మీరు కొరుక్కున్నంత మాత్రాన, ఎమ్మెల్యేలను భయపెట్టి కేసులు పెట్టించి మీ పార్టీ వైపు తిప్పుకున్నంత మాత్రాన ప్రజలు ఖచ్చితంగా ఏం జరుగుతూ ఉంది గమనిస్తారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ రథచక్రాలు ఓడగొట్టడానికి సిద్ధంగా ఉంటారని విషయాన్ని మాత్రం వాళ్ళు గమనించాలని అడుగుతాం. రైట్ నాగార్జున గారు, మరిన్ని విషయాలు మాట్లాడుకుంది ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో వస్తున్న మార్పులను గురించి మాట్లాడుకుంటున్నాం. మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం అక్కడ అధికార పార్టీ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. 3 శాసనసభ్యులు ఇప్పుడే చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళారు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికి. ఆయన తెలంగాణలో పార్టీ మారుతున్న వారి మీద చేసిన విమర్శల్ని మర్చిపోయినట్లున్నారు. ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి కార్పొరేటర్ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి శాసనసభ్యుల దాకా ఎవరొస్తే వారిని చేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇదంతా ఒక అభద్రతా భావం కారణంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నదని చెప్పి ఇంతకుముందు మనం భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పగా విన్నాం. ఒకసారి మళ్ళీ సుందరరామ శర్మ గారిని అడుగుదాం. సుందరరామ శర్మ గారు చెప్పండి, ఏ రకమైన అభద్రత ఉన్నదంటారు చంద్రబాబు నాయుడు గారికి అక్కడ? ఆయన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని నడిపించేందుకు అవసరమైనంత మెజారిటీ ఆయనకుంది. హలో సార్, శర్మ గారు విన్నారా నేను చెప్పింది? హలో హలో విన్నాను సార్, చెప్పండి. హలో ఒక్కసారి చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారికి అభద్రతా భావం ఎందుకు కలుగుతున్నది? ఆయనకు అధికారంలో ఉండగలిగినంత, ప్రభుత్వాన్ని నడపగలిగినంత మెజారిటీ ఉంది కదా. వార్డు స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ఇప్పుడు అందరిని చేర్చుకోవాలనే తాపత్రయం ఎందుకు మొదలైంది? తెలంగాణలో దీన్ని వ్యతిరేకించిన వారు ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే సార్, అభద్రతా భావము అనేటువంటిది మెజారిటీ మీద కాదు సార్. ఏమైందంటే ఈ రోజున రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి 20 నెలల్లో తన ప్రజలకి ఏమైతే హామీలు ఇచ్చారో ఏ ఒక్క హామీ కూడా ఆయన అమలు పరచలేదు. ఒక పక్కన చూస్తుంటేనేమన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈయనకి ఎటువంటి సపోర్టు ఉన్నట్టుగా కూడా కనిపించట్లేదు మనకి. ఒకవేళ కనుక కేంద్ర ప్రభుత్వం సపోర్టు చేస్తూ ఉంటే కొన్ని పథకాలనైనా కానీ అమలు పరుస్తూ ఉన్నట్టుంటే ఈ రకమైనటువంటి అభద్రతా భావం ఉండేది కాదు. ఇవాళ రోజున బీజేపీ కూడా ఈయనకి సపోర్టుగా లేకపోవటం, తను ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి పరిస్థితి లేకపోవటం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఏ రకమైనగానైనా సరే దృష్టి మరలించాలి అని అనుకోవటం, రెండోది ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి కానివ్వండి, తనే చెప్తా ఉన్నారు. ఆఫీసర్లు ఎవరు ఇవాళ కూడా కొన్ని పేపర్లలో చదవటం కూడా జరిగింది. కొన్ని చోట్ల అవినీతి అనేటువంటిది అధికారులే చేస్తున్నారు, లేకపోతే ఇంకెవరో చేస్తున్నారు, ఇవన్నీ చంద్రబాబు గారి దృష్టికి అనేటువంటిది కూడా ఇవాళ ప్రజల్లోకి వెళ్తూ ఉన్నది అని చెప్పంటే దాని అర్థం ఏంటంటే ఇవాళ ఆయన ఏవైతే హామీలు ఇచ్చారో, ఆయన ఏదైతే ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చారో, ఏదైతే తను ఇన్ని 20 నెలల పాటు తనకి మోడీ గారి నుంచి వస్తుంది లభిస్తుంది అని చెప్పారో అవన్నీ కూడా బూటకం అని చెప్పని వేటిని కూడా తను నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది ఆయనకు బాగా అర్థమైపోయింది 20 నెలల్లో. కాబట్టి ఇవాల్టి రోజున ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసుకుంటా, లేకపోయేటట్టయితే తనన్నా ఇంకా కొంతమంది ప్రతిపక్ష నాయకుల మీద ఎదురుదాడి చేసుకుంటా ఆయన ఇంకొక 6 నెలలో 5 నెలలో గడిపి ఈ రకంగా ఒక్కొక్క తీసుకుని, లేకపోతే సమస్య లేని చోట సమస్యను సృష్టించి ఆ సమస్యను తను ఏదో పరిష్కరిస్తున్నట్టుగా ప్రజల చుట్టూ తిరగటం తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజలకి ఏమీ చేయలేదు అనేటువంటిది ఇంకా గట్టిగా కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇవాళ లా అండ్ ఆర్డర్ కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో సరిగా లేదు. ఎందుకంటే ఆయనే చెప్తా ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్ జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అవినీతి జరుగుతూ ఉంది, అక్కడ రెవెన్యూలో అవినీతి జరుగుతూ ఉంది, లేకపోతే ఇసుకల్లో అవినీతి జరిగింది అని ఇవన్నీ ఆయనే చెప్తా వస్తున్నారు. ఆయనే అన్ని చోట్ల కూడా కమిషన్లు వేస్తూ ఉన్నారు. ఆ కమిషన్లు ఇచ్చినటువంటి రిపోర్ట్లను ఎక్కడా కూడా ఆయన ఇంప్లిమెంటేషన్ చేయటం లేదు. ఇవాల్టి రోజున కృష్ణా పుష్కరాలకు కూడా మళ్ళా ఇంకొక 900 కోట్లు కేటాయింపు చేయటం జరిగింది. ఇవాళనే ఇంకొక విషయం కూడా సార్ మీరు చూసారో లేదో, పోలవరానికి పట్టిసీమకు సంబంధించి ఈయన ఖర్చు పెట్టినటువంటి ఏవైతే డబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లోకి తీసుకోబో పట్టిసీమకు సంబంధించిన దాన్ని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ ఆయన ఏ రకంగా ఉన్నారు అని చెప్పంటే ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తానండి. నేను 6 జిల్లాలో 7 జిల్లాలు
ఇక్కడ కనుక కలపకపోయేటట్లయితే నేను ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేయను అని ఏదో చెప్పడం మూలకంగా కేంద్ర ప్రభుత్వం చేసింది అని చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. నిజంగా అది చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే ఇక్కడ ఒక అధికారంలోకి వచ్చినటువంటి ఆయన ముఖ్యమంత్రి పదవినో లేకపోతే దానికి సంబంధించినటువంటి విషయాల్ని ఆయన చేస్తారు. కానీ ఈ 7 జిల్లాల కోసం ఆయన నేను కూర్చున్నాను, అందువల్ల నేను ప్రెజర్ చేశాను అని చెప్పినప్పుడు మరి ప్రత్యేక హోదా గురించి ఆయన ఎందుకు మాట్లాడలేదో మనకు అర్థం కావట్లేదు. ఇవాళ రాయలసీమకు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మన మిగతా శ్రీకాకుళం, విజయనగరానికి, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించినటువంటి 7 జిల్లాలకు సంబంధించినటువంటి ప్యాకేజ్ గురించి కూడా ఈ రోజు వరకు ఆయన మాట్లాడలేదు. ఇవన్నీ కూడా ఆయనలో ఒక అభద్రత క్రియేట్ చేస్తూ ఉన్నాయి. అధికారులు మాట వింటున్నట్టుగా మనకు కనిపించట్లేదు. ఒక పక్కన రాజధాని కట్టించడానికి, ఒక్క నిమిషం సార్, రాజధాని కట్టించడానికి సింగపూర్ వాళ్ళు మనం ఆ రోజున చెప్పుకున్నామండి, ఇక్కడ కూడా మీ ఛానల్లో కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు అడిగినటువంటి వాటన్నిటికీ కూడా అటు ఇటుగా ఒప్పుకుంటున్నట్టుగా పేపర్లలో ఇవాళ వస్తూ ఉంది. ఇవాళ ఎల్ఎన్టీకిను ఇంకొక పల్లోచికి ఇచ్చారని చెప్పారంటే నేనేం చెప్తున్నానంటే వాళ్ళ చేతే కనుక 20 నెలల్లో కట్టించినట్టుంటే ఇవాళ సెక్రటేరియట్ కానివ్వండి, కోర్టులు కానివ్వండి, మిగతా భవనాలనే ఎప్పుడో వచ్చేసేవి. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఆయనలో ఒక రకమైనటువంటి అభద్రతా భావం వచ్చింది. ఆయన పార్టీని ఎట్లా బలోపేతం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉన్నదో లేదా కనిపించట్లేదు. నాకు తెలిసినంత వరకు ఎప్పుడైతే నామినేటెడ్ పోస్టులు వేయలేదు, తర్వాతనే ఉన్న ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళందరికీ కూడా సరైనటువంటి ఇది లేకపోవటం మూలకంగా కూడా బహుశా పార్టీలో కూడా ఎటువంటి రివోల్ట్ ఏమన్నా వస్తుందా, ఎందుకైనా మంచిదని చెప్పని ఈ రకమైనటువంటి ఆకర్షణ ప్రారంభించడం జరిగిందేమో అని చెప్పని. ఓకే శర్మ గారు, నేను మళ్ళీ ఒకసారి చిట్టిబాబు గారితో మాట్లాడతాను. చిట్టిబాబు గారు చెప్పండి, భారతీయ జనతా పార్టీ తనకు తోడుండదేమో, మద్దతుగా నిలబడదేమో, సపోర్ట్ చేయదేమో, తప్పుకుంటుందేమో అనే భయంతో ఆయన ఈ పనులు చేస్తున్నారని కూడా చెప్తున్నారు. శర్మ గారు చెప్పింది విన్నారు మీరు? సార్, ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. చెప్పండి. ఎవరో ఒక మెప్పు కోసమనో వారి యొక్క అభినందన కోసమో ఇందాక నేను మాట్లాడలేదు సార్. మాట్లాడలేదు నేను, ఎందుకంటే నాగార్జున మాట్లాడిన వైఎస్ఆర్సీపీ వారు చెప్పారు. అలాగే ఇప్పుడు శర్మ గారు చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం తోడుంటుందా ఉండదా అని. ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి బీజేపీ యొక్క సంకల్పం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అన్ని విధాలా కూడా. ఎవ్వరూ మాట్లాడనప్పుడు, ఏ రాజకీయ పార్టీ కూడా రాష్ట్ర విభజన మీద మాట్లాడినప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రతి జిల్లా స్థాయిలో, డివిజన్ స్థాయిలో మీటింగులు పెట్టి డెవలప్మెంట్ ఎలా చేయాలో ఒక విజన్తో ఉన్నటువంటి పార్టీ. ఎందుకంటే మా కోస్టల్ లైన్ గురించి కానీ, బెకనిహామ్ కలాన్ గురించి కానీ అన్నింటి గురించి కూడా పార్టీ నిలబడుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడుతో 5 సంవత్సరాల పాటు మేము ఎన్నికలు వచ్చేదాకా కూడా కలిసి వెళ్తాం. తర్వాత కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా కలిసి వెళ్తాం. అంతేకాని శర్మ గారు ఊహించుకున్నట్టుగా ఉండదు. కారణం ఏంటంటే ఒక విషయం చెప్తా, డెవలప్మెంట్ చేశామా లేదా అన్న దానికి భారతీయ జనతా పార్టీ 2004 నుంచి 2014 దాకా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో అధికారంలో ఉంది. అయినా సరే వారు ఉన్నటువంటి విజయవాడ దగ్గర, దుర్గమ్మ వారి దగ్గర ఫ్లైఓవర్ వేయలేకపోయారు. లగడపాటి రాజగోపాల్ లాంటి వ్యక్తులు కూడా ఫ్లైఓవర్ తేలేకపోయారు అక్కడికి. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ స్థానిక ఎంపీ యొక్క కోరికని మన్నించి నితిన్ గడ్కరీ గారు వచ్చి అక్కడే కాదు రాష్ట్రంలో అనేక చోట్ల డెవలప్మెంట్ యాక్టివిటీకి నిధులు ఇవ్వడం, అక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్కి శంకుస్థాపన చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటి? డెవలప్మెంట్ యాక్టివిటీ జరగాలి రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఎందుకు మూతపడ్డాయి? కరెంట్ ఇవ్వలేక. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే రోజున, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే రోజున, ఆ రోజునే 3 రాష్ట్రాల్లో 20/4/7 కరెంటు కోసం ప్రయత్నం చేసింది. ఇవాళ అందువల్లనే పరిశ్రమలు పూర్తిగా నడుస్తూ ఉన్నాయి. వ్యవసాయానికి కరెంట్ ఇవ్వగలుగుతూ ఉన్నారు పంపు సెట్లకి. డెవలప్మెంట్ యాక్టివిటీ ఈ రాష్ట్రాల్లో అయ్యా ఒక విషయం చిట్టిబాబు గారు ఒక్క మాట దేశంలో ఒక్క మాట చిట్టిబాబు గారు, బాగుంది మీరు చెప్తుందంతా బాగుంది, మరి ఇంత జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి అభద్రత ఎందుకుంది? అది వేరే విషయం, అది వారు ఆలోచించుకుంటారు. మా సలహా మాత్రమే ఇచ్చాం, మీరు అనవసరంగా ఈ ఆకర్షణ చేయకండి, వీళ్ళు ఉండరు మీ దగ్గర, రేపొద్దున మీ దగ్గర ఇబ్బంది కలిగితే వేరే వెనక్కి వెళ్ళిపోతారు. ఏమంటారంటే బ్యాక్ టు పెవిలియన్ అంటారు. వీళ్ళకి సిద్ధాంతపరమైనటువంటి మార్చే వాళ్ళకి సిద్ధాంతపరమైనటువంటి అండర్స్టాండింగ్ లేదు, లక్ష్యం లేదు, సిద్ధాంతపరమైనటువంటి విధానం లేదు వీళ్ళ దగ్గర. కారణం ఏంటంటే వీళ్ళ దగ్గర సిద్ధాంతపరమైనది లేదు కాబట్టే ఇబ్బంది ఉంటుంది. ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ లోగో పెట్టుకుంటుందో వారి మహానాయకుడిని ప్రతిసారి సంబోధిస్తున్నారో ఆ టైంలో టీఆర్ఎస్ నుంచి ఆకర్ష్ ఆపరేషన్ కింద అనేక మందిని తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ ఎక్కడున్నారని ఇప్పుడు వీరి దగ్గర
మీ దగ్గర లేరే. ఇలా Okay. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఏ చెప్తా. పార్టీలో కూడా నిలబడరు. చిట్టిబాబు గారు. రేర్ కేస్ 10 to 15% బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారేమో కానీ చిట్టిబాబు గారు అందుకని వారికి సలహా చెప్తున్నాం. చిట్టిబాబు గారు. మీకు భావం అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రజలు మీతోటే ఉంటారు. మీరు డెవలప్మెంట్ యాక్టివిటీ చేయమని చెప్తాను చంద్రబాబు నాయుడు గారు. చిట్టిబాబు గారు, నేనేమో ఇప్పుడు పార్టీ ఒక పార్టీ తరఫున చెప్పండి. ప్రజల దగ్గరికి వెళ్ళి ఎన్నిక వచ్చిన తర్వాత పార్టీలు మారుతున్న వాళ్ళను 3 రకాలుగా చూద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వచ్చి మాట్లాడతాను. ప్రక్రియ మొదలైంది అంటున్నారు అచ్చెన్నాయుడు, ఏదో గొప్ప ఘనకార్యం చేయబోతున్నట్టుగా. దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మనతో సిపిఎం నాయకులు, మాజీ శాసనసభ్యులు గఫూర్ కూడా ఫోన్ లైన్లో ఉన్నారు. ఈ మధ్య గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు తమ పార్టీ నుంచి ఫిరాయించిన వారి మీద నిప్పులు చెరిగారు. ఏ పార్టీ నుంచి ఎన్నికయ్యారో తెలుసుకోవాలంటూ నీతి వచనాలు పలికారు. కనీసం రాజీనామా చేయకుండా పక్క పార్టీలోకి ఎట్లా వెళ్తారు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఏమన్నారో ఒకసారి చూసి గఫూర్ గారితో మాట్లాడదాం. పార్టీలో గెలిచారు, ఏ పార్టీలో మంత్రిగా ఉన్నాడో సమాధానం చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నాను. తమ్ముళ్ళు, మీరు ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశంలో గెలిచి కనీసం రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయకుండా పెద్ద హీరో మారిగా మనమలు తిడుతూ ఈరోజు వేరే పార్టీలో మంత్రిగా ఉన్నాడంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? తమ్ముళ్ళు, మిమ్మల్ని ఆలోచించమంటున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజలకు ఆమోదయోగ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి సమయంలో అలాంటి వ్యక్తుల్ని చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. అదే ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన చంద్రబాబు ఎందరూ కార్యకర్తలు పోయినా టీడీపీ ఉంటుందని చెప్పుకొచ్చారు. పార్టీ ఎప్పటికీ ఉంటుందంటూ చెప్పిన చంద్రబాబు, తన వాళ్ళకు నీతి వాక్యాలు వినిపించిన చంద్రబాబు ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరును చూసి సొంత పార్టీ కార్యకర్తలే విస్మయపోతున్నారు. స్వార్థంతో కొంతమంది నాయకులు పోయారు. ఇక్కడుండే కార్యకర్తలను చూస్తున్నా ఒక్క కార్యకర్త చెక్కు చెదరలేదు. అదే తెలుగుదేశం పార్టీ బలం. ఒకటే హెచ్చరిస్తున్నా, ఒక నాయకుడు పోతే ఏమీ కాదు, 100 మంది నాయకుల్ని తయారు చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. అది నిరూపిస్తామని చెప్పి కూడా కోరుతున్నా. మనతో గఫూర్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. గఫూర్ గారు చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ప్రతిపక్షం నుంచి కొందరు శాసనసభ్యుల్ని చేర్చుకునే ప్రయత్నం చేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. దానికి తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ నాయకుడిలో అభద్రతా భావం పెరిగిపోయింది కాబట్టి ఈ ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు. ఎందుకంటారు? అమర్ గారు, ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి బాగా అప్లై అవుతుందండి. ఆయన ఎందుకంటే ఇంతవరకు నీతి మాటలు చెప్పినట్టు మీ టీవీలో వినిపించారు. ఇప్పుడు ఆయన ఎప్పుడు చెప్తుంటాడు ఎథిక్స్ ఉండాలి, మారల్ వాల్యూస్ ఉండాలి రాజకీయాల్లోనే. ఆయనకు మాత్రం అది వర్తించదు. ఎందుకంటే ఈ రోజు ప్రతిపక్ష నాయకులుగా ప్రతిపక్షంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడానికి ఏమిటి ప్రాతిపదిక అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ అమ్ముడు పోయేటువంటి సరుకు ఉండొచ్చు, కొనేవానికైనా నీతి ఉండాలి కదా. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల నిరోధక బిల్లు అనేటువంటిది పార్లమెంట్ లో పాస్ అయింది. ఒక పార్టీలో ఉండేటువంటి వాడు ఎన్నికైన తర్వాత రాజీనామా ఎన్నికైనటువంటి పోస్టు ఇవ్వకుండా ఇతర పార్టీలోకి పోకూడదు అనేటువంటి చట్టం యొక్క సారాంశం. ఆ చట్టాన్ని అమలు జరుపుకోవాల్సినటువంటి మనము ఈ రకంగా సంతలో పశువుల్లాగా అమ్ముడుపోయేవాడు ఉంటే కొనేవాడు సిద్ధం అనేటువంటి పద్ధతిలో అధికారం కోసం అడ్డమైన గడ్డి గడిచేటువంటి పద్ధతి చాలా అన్యాయం. ఇది పార్లమెంటరీ రాజకీయాల్లో ఏ మాత్రం సహించాలన్నటువంటి విషయం ఇది. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది చాలా అక్రమమైంది, అప్రజాస్వామికమైంది. ఆ తర్వాత ఏ మాత్రం నీతి నైతిక విలువలకు ఆయన దగ్గర స్థానం లేదు అనేటువంటిది నిరూపించుకున్నాడు. పోయేటువంటి వాళ్ళకు కూడా నేను సూచన ఏంటంటే, మీకు నిజంగా రాజకీయాల్లో సైద్ధాంతికంగా మీరు ఈ పార్టీ కంటే ఆ పార్టీ బాగుందంటే రాజీనామా చేసేయండి. ఎన్నికైనటువంటి పదవులకు రాజీనామా చేసుకోవాలి తప్ప అక్కడ తెలంగాణలో అదే పరిస్థితుంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితుంది. మరి మెజార్టీ ఉన్నప్పటికీ ఈ రకంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అక్కడి ప్రభుత్వం ఇక్కడి ప్రభుత్వం వ్యవహరించడం మాత్రం ఇది దురదృష్టకరం. కానీ గఫూర్ గారు, తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేసినారు. నిజానికి ఆ ఓటు కోట్ల వ్యవహారం వచ్చింది శాసనసభ్యుల్ని కొనడానికి చేసిన ప్రయత్నమే.
ఇక్కడ చెల్లలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నిస్తున్నారనుకోవాలా? ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ఎందుకంటే చాలా జాలి అనిపిస్తుంది అతను చూస్తే. ఎందుకంటే ఇప్పుడు ఏం అవసరం ఉందండి? ఇప్పుడు ప్రభుత్వం ఉంది, నువ్వు ప్రజలకు సేవ చేయాల్సింది ఇచ్చిపెట్టి పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించి ఈ రకంగా అడ్డమైనటువంటి గట్టి గర్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఆ రకంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి పరిస్థితి ఉంటే ఏం గౌరవం ఉంది నీకు అనేటువంటిది మేము చెప్తున్నాం. కాబట్టి ఈరోజు అటు నోటు వ్యవహారంలో కానీ, ఆ తర్వాత అక్కడ పోయి నీటి మాటలు చెప్పడం కానీ, ఇక్కడ పోయి ఎవరెవరు వస్తారో వాళ్ళందరినీ చేయడం కానీ చాలా తప్పు. ఏ మాత్రం ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు మాత్రం హర్షించేటువంటి పరిణామం కాదు ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ గఫూర్ గారు, మీరు ఫోన్ లైన్లో వచ్చి మాట్లాడేది. నాగార్జున గారు చెప్పండి, ఇంతకుముందు మనం చిట్టిబాబు గారు మాట్లాడింది కూడా విన్నాం. డెవలప్మెంట్కి సంబంధించి మేము అంతా చేస్తున్నాం, పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో బాబు జాగ్రత్తగా ఉండు అని మేము హెచ్చరిస్తున్నాం అని చెప్తున్నారు. అయితే ఆయన రాజశేఖర రెడ్డి గారు ప్రస్తావన తెచ్చినారు. అంటే చిట్టిబాబు గారు, నేను ఇందాక మాట్లాడేటప్పుడు చెప్పా చిట్టిబాబు గారు బాగా మాట్లాడారని. అంటే నేను ఆయన మాట్లాడిన విషయాన్ని బహిరంగంగా మాట్లాడారని అతను సపోర్ట్ చేస్తూ మాట్లాడాను, కానీ అతను పార్టీ వ్యవహారాలు లేకపోతే అతని గురించో మాట్లాడిన విషయం మాత్రం కాదు. రైట్. 2, తెలుగుదేశం పార్టీ బీజేపీ వాళ్ళు 2 కండవాలు వేసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఎన్నికల్లో వెళ్ళారు. ఈ రోజుకి సరే చంద్రబాబు నాయుడు చేతగాని దద్దమ్మని తేలిపోయాడు, ప్రజాస్వామ్యంలో హామీలతోనే సరిపెట్టుకున్నాడు, సంక్షేమాన్ని మర్చిపోయాడు. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఈరోజు పోలవరాన్ని ఏం చేశారు? కొత్తగా విభజన చట్టంలోని అంశాలను ఈ రోజుకి ఇంప్లిమెంట్ చేయటంలా మీ నోర్లు మోగపోయినాయా? అదే కాదు, ఈరోజు ఈ రాష్ట్రాన్ని కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రధానమంత్రి గారు మట్టిలోనూ ఒక చెంబు నీళ్లు ఎత్తుకొచ్చి ఇచ్చేలేరు. ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రజా సంక్షేమాన్ని, పేదల కోసం, బడుగుల కోసం, రైతాంగం కోసం మీరు ఈ 20 నెలల్లో ఏం చేశారు? దాని గురించి ఆలోచన లేదు. అదే ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు ఒక్కసారి మినిమం మీరు రాష్ట్రాన్ని విభజించేసినప్పుడు మీరు శివరామకృష్ణ కమిటీ వేస్తే ఆ శివరామ కమిటీ రిపోర్ట్ ఇవ్వకముందే చంద్రబాబు నాయుడు సిఆర్డీఏ కమిషన్ వేశారు. అంటే మిమ్మల్ని మినిమం లెక్క చేయాల. మీరు ఈరోజు వచ్చేసి ఏదో రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు బీజేపీ వారికి. నేను ఎందుకంటానంటే రాజశేఖర రెడ్డి గారు తెలంగాణలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆయన ఒక్క కండగా కూడా ఇలా మీకు తెలుసు, దాని కోసం అక్కడ సంక్షేమం అభివృద్ధిని తీసుకున్నాడు, సంక్షేమాన్ని బాటగా తీసుకున్నాడు, అక్కడ ప్రజానీకాన్ని ఆకట్టుకున్నాడు. మీరు మాట్లాడటానికి మినిమం విలువ లేదు. రాజశేఖర రెడ్డి గారి పాలన కోసం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము జెండా పెట్టుకున్నాం, మేము ఆయన బాటలో నడుస్తున్నాం. చిట్టిబాబు గారు మీరు గమనించండి, చిట్టిబాబు గారు మీరు నైతిక విలువలతో మాట్లాడండి. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు మీరు బీజేపీ వాళ్ళకి మినిమం మాట్లాడే అర్హత లేదు. డాక్టర్ రాజశేఖర రెడ్డి పరిపాలన గురించి బీజేపీ వాళ్ళు మాట్లాడాలి మినిమం ఆలోచన మీరేదో మాట్లాడతారు అనుకోవద్దు. డాక్టర్ రాజశేఖర రెడ్డి పాలన చిట్టిబాబు గారు నాదొక చిన్న ఇదండి. నేనేం చెప్తున్నానంటే 2004 ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కొంతమంది వేరుబడి బయటకు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోలేదు, వారు సపరేట్గా కూర్చున్నారు. ఒకటి. రెండవది 2009 తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది శాసనసభ్యులు రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డితో చేరుతా అనుకున్నప్పుడు వారి చేత రాజీనామాలు చేయించి వాటిని ఆమోదింపజేసుకొని మళ్ళీ ఎన్నికలకు పోయి తన పార్టీలో చేర్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రెండిట్లో ఏది చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు అనేది మీరు చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో, ఒకవేళ ఎవరైనా చేరితే ఎమ్మెల్యేలు ఆయనతో. రైట్ అమర్ గారు మీరు చెప్పిందా నేను విషయం చెప్తాను. మీరు 2 విషయాలు చెప్పారు అమర్ గారు, మీరు 2 విషయాలు చెప్పారు. వారు టీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఒక గ్రూపుని అసోసియేట్ గ్రూప్గా పెట్టుకున్నారు. అసోసియేట్ గ్రూప్ చేసుకోవచ్చు, మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు, ఎందుకంటే వాళ్ళు రిజైన్ చేసి రావాలి కాబట్టి. 2 మీరు అడిగారు. రెండో విషయం
ఏదైతే రాజీనామా చేయమని భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్తోంది. ఏ పార్టీలోంచైనా ఏ పార్టీలోకైనా వెళ్ళు, కానీ నువ్వు ఏ పార్టీతో నెగ్గావో ఆ పార్టీలో పదవికి రిజైన్ చేసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క మ్యాండేట్తో వెళ్ళని చెప్తుంది. దీంట్లో ఎక్కడా మేము రాజీ పడలే. మీకు ముందరే చెప్పాం, మేము రాజీ పెడితే ఆ విధంగా మాట్లాడవలసిన అవసరం లేదు. అది రైట్. థ్యాంక్ యూ చిట్టిబాబు గారు. చెప్పండి, చిట్టిబాబు గారు అంటున్నారు మేము దాన్ని ఒప్పుకోం. రేపు ఎవరైనా నిజంగా పార్టీ మారదలుచుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ఎమ్మెల్యే అయినా అందులో చేరదలుచుకుంటే తప్పనిసరిగా పదవికి రాజీనామా చేయాలంటే సరే, అది బాగుంది. ఇంకోటి చెప్పండి నాకు, ఇప్పుడు రాయలసీమ రాజకీయాలు తీసుకుందాం. ఇవాళ రామసుబ్బారెడ్డి, లక్ష్మీదేవమ్మ గారు వాళ్ళు పోయి కలిసినారు, వాళ్ళు వెళ్ళి కలిసినారు. ఒకసారి సుందరామ శర్మ గారు ఏదో మాట్లాడుతున్నారు, మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. చెప్పండి సుందరామ శర్మ గారు బ్రీఫ్గా. సార్, ఇప్పుడు నిన్న అరుణాచల్ ప్రదేశ్లో జరిగిందంతా మీరు చూసే ఉంటారు సార్. చెప్పండి. అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది ఏంటి సార్? అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చీల్చి ఆ ఎమ్మెల్యేలలో ఉన్నటువంటి వ్యక్తులకి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తామని చెప్పడం మూలకంగానే కదా వాళ్ళు బయటికి వెళ్ళారు. ఇన్ని నీతి సిద్ధాంతాలు, నీతి రాజకీయాలు చెప్పేటువంటి వాళ్ళు అక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఆ రకంగా ఎట్లా చేశారు? శర్మ గారు, మీరు వాస్తవాలు వక్రీకరించద్దు. మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరాలు అనేక సంవత్సరాలు కేంద్రంలో కూడా పార్టీలను చేర్చి తాత్కాలికంగా ఏక్ దిన్ కా సుల్తాన్లా ప్రధానమంత్రులు పెట్టి మీరు చిన్న కారణం చూసి బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా పెట్టి చిట్టిబాబు గారు రాజీవ్ గాంధీ వెళ్తే చిట్టిబాబు గారు ఇవాళ ఎలా చెప్తారు మీరు మమ్మల్ని? సార్ చిట్టిబాబు గారు వన్ సెకండ్ చిట్టిబాబు గారు కింద గుళ్ళుకు చిట్టిబాబు గారు వన్ సెకండ్ వీ హావ్ సీన్ సెవెరల్ ఐఆర్ఆర్మ్స్ గయారామ్స్ చాలా మందిని చూసినాం. అనవసరంగా ఏ పార్టీ కూడా ఇంకో పార్టీ విమర్శించుకోని ప్రయోజనం లేదు. నాగార్జున గారు చెప్పండి, వాళ్ళ తెలుగుదేశం పార్టీకి ఇది ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో లాభసాటి అవుతుంది అనుకుంటారు? ఇట్లాంటి కార్యక్రమాలు, ఇట్లాంటి ప్రయత్నాలు లాభసాటిగా సార్, లాభసాటి అవడానికి అది ఛాన్సే ఎక్కడది? ప్రజలు ఖచ్చితంగా చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాన్ని చేయలేక, సంక్షేమాలను ప్రజలకు అందించలేక ఈరోజు తెలంగాణ కూడా మునిగిపోయి, ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయే రోజుల్లో మునిగిపోయే నావను ఈ యొక్క కొంతమంది చేర్చుకొని కాపాడుకోవాలని చూస్తూ ఉన్నాడు. ప్రజానీకం మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు ఏం జరుగుతూ ఉంది, ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ ఎంత ఉంది, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, అధికార పక్షం ఏం చేస్తూ ఉంది, ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఎంతమంది ఎమ్మెల్యేలు అతను కొంటాకి చూసినా లేకపోతే చేర్చుకున్నా, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినా, ప్రజాస్వామ్య విలువలను తాకట్టు పెట్టినా ఖచ్చితంగా ప్రజలు న్యాయ థ్యాంక్ యూ నాగార్జున గారు, థ్యాంక్ యూ చిట్టిబాబు గారు, అట్లాగే సుందరామ శర్మ గారికి కృతజ్ఞతలు. ఫోన్ లైన్లో వచ్చి మాట్లాడిన గఫూర్ గారికి కూడా కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షం అనైతిక రాజకీయాలకు ఒకసారి తెరదీసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. తెలంగాణలో విమర్శించి ఆంధ్రప్రదేశ్లో మాత్రం అదే కార్యక్రమానికి పూనుకుంటున్నారు. అది ఏ రాష్ట్రంలోనైనా, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా, తెలంగాణలో అయినా, ఆంధ్రాలో అయినా, ఇంకో చోటైనా కూడా ఒక పార్టీ నుంచి ఎన్నికైన శాసనసభ్యుడు కానీ, పార్లమెంట్ సభ్యుడు కానీ పార్టీ మారదలుచుకున్నప్పుడు తన పదవికి రాజీనామా చేసి ఇంకో పార్టీ నుంచి ఏ పార్టీలో చేరుతున్నాడో ఆ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచినట్టయితే నైతికతకు విలువిచ్చినట్టుగా ఉంటుంది, నీతిమంతమైన రాజకీయాలు చేసినట్టుగా ఉంటుంది. ఇంతకంటే ఏం చెప్పలేము. ఇది ఫోర్త్ ఎస్టేట్. రేపటి ఫోర్త్ ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.